అమ్మ ఆఫీస్కి వెళ్ళొస్తా. జాగ్రత్త నాన్న, నువ్వు పనిచేసే చోట కూడా ఎదవలు ఉంటారు. నాన్న ఆయనే మా సార్. హలో సోదరా. సోదరా? సోదరా ఏంటి సోదరా? సారని పిలవచ్చు కదా. ఒకే ఏజ్ కదా అని పిలిచానండి. మా ఇంటికి వచ్చారేంటి? అంటే నిక్కి రోజు ఆఫీస్కి వెళ్ళడం లేట్ అవుతుంది కదా, ఈ రోజు నేనే తీసుకెళ్దామని వచ్చా. అవునా, జాతకెళ్ళమ్మా. రెండు వైపులా కాలేజ్కి కూర్చోవచ్చు కదా. నాకు ఇలానే కంఫర్ట్ సార్. సరే. హాయ్. హాయ్. ఏంట్రా? ఏంటి సార్ మీ అమ్మాయిని దగ్గర నుండి కాలేజ్లో దించడానికి వెళ్తున్నారా? నీకెందుకురా? నిక్కి, నీకు దండం పెడతాను, రెండు వైపులా కూర్చోవా? ఏమైంది సార్? కొన్ని ఫీలింగ్స్ బయటికి చెప్పుకోలేము. థ్యాంక్ యూ. ఆగండి సార్. ఏమ్మా, నాన్నగారు ఎంత కష్టపడి చదివిస్తున్నారు, నాన్న. అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? చున్నీ గాలికి వదిలేసావు, టైర్కి చుట్టుకుని బండికి యాక్సిడెంట్ అయితే కూతుర్ని కనటమే కాదు సార్, జాగ్రత్తలు కూడా నేర్పించాలి. ఎవరండి కూతురు? తెలిసి తెలియకుండా మాట్లాడతారు. కోడలా? మావయ్య చెప్పినట్టు ఇన్నమ్మా. మా జాగ్రత్తలు మేము చూసుకుంటాం, నోరు మూసుకొని వెళ్ళండి. బీపీ ఎక్కువై పోయేలా ఉన్నాడు.